నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని అధికారులు బాధ్యతాయుతంగా స్వీకరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నందన్ కృపణకర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో అధికారులతో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో నాణ్యత పాటించాలని, క్షేత్రస్థాయి విచారణ ద్వారా శాశ్వత పరిష్కారం చూపి అర్జీదారుల సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టంగా చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించడంతో పాటు శారీరక దృఢత్వానికి సైకిల్ తొక్కడం ఎంతో అవసరమని, ప్రతి సోమవారం మీకోసం గ్రీవెన్స్ డే రోజున జిల్లా అధికారులు అందరూ సైకిళ్లపై రావాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నందన్ కృపణకర్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఇద్దరూ స్వయంగా సైకిల్ తొక్కుకుంటూ జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నగర పరిధిలో అధికారులు 2-3 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కడం వల్ల చక్కని శారీరక శ్రమ కలిగి ఆరోగ్యం చేకూరుతుందన్నారు. వాహనాల్లో వెళ్లేటప్పుడు గమనించలేని మన చుట్టూ ఉన్న పరిసరాలను, క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా కళ్ళారా చూసే అవకాశం ఈ ప్రయాణం ద్వారా కలుగుతుందని పేర్కొన్నారు. ఒకే మార్గంలో వివిధ శాఖల అధికారులు కలిసి సైకిళ్లపై ప్రయాణించడం వల్ల పరస్పర సమన్వయం పెరుగుతుందని, ఇది ఆయా శాఖల మధ్య సమన్వయంతో పనులు వేగంగా సాగడానికి దోహదపడుతుందని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియాను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, అలాగే ఇటీవల విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా సైకిల్ తొక్కి ఇచ్చిన సందేశాన్ని ఎవరూ మరిచిపోకూడదని గుర్తు చేశారు. ఇప్పటికే సైకిళ్లపై కార్యాలయానికి చేరుకున్న అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సైకిళ్లు అందుబాటులోని లేనివారు లేదా సైకిల్ తొక్కడంలో ఇబ్బందులు ఉన్నవారు కనీసం ఈ బైక్లను వినియోగించాలని సూచించారు. అధికారులు అంతా ఇదే బాటలో నడిచి ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. మనకి ఈ ఎనర్జీ కన్జర్వేషన్ కానీ, లేకపోతే ఫిట్ ఇండియా, ఫిట్ శ్రీకాకుళంలో కానీ ఒక భాగంగా మనకి సైక్లింగ్ అట్లీస్ట్ 1 డే మనకి సోమవారం పీజీఆర్ఎస్ అంటే మనకి గ్రీవెన్స్ సెల్ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్క ఆఫీసర్కి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది ఈరోజు. సో ప్రతి సోమవారం ఒక తక్కువ డిస్టెన్స్, ఒక 2 to 3 కిలోమీటర్ సైక్లింగ్ చేసుకొని లేదు అంటే దెన్ అట్లీస్ట్ ఒక ఈ వెహికల్, ఎలక్ట్రానిక్ వెహికల్లో మీరు రాగలిగితే బాగుంటుంది. అదే అందరికీ అంటే ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, వాళ్ళ కింద ఉన్న సిబ్బందికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీని మేరకు కొంతమంది ఇప్పుడు చూస్తున్నాను వచ్చారు, చాలామంది బైక్స్ మీద వచ్చారు, అది కూడా సంతోషం. బట్ కానీ నెక్స్ట్ టైం నుంచి ఇంకా సైకిల్ వర్క్లో రాగలిగితే బాగుంటుంది. ఇదే విధంగా మనం ఈ ఫిట్ మన శ్రీకాకుళం కింద ఆడడం కానీ, స్పోర్ట్స్ కానీ, అలాగే ఇప్పుడు యోగా అందరూ కూడా మనం అంతా చేస్తున్నాము. సో కాబట్టి ఒక కొత్త స్ఫూర్తితో మన ఫిట్నెస్ పైన కానీ, లేకపోతే ఎన్వైరన్మెంట్ పైన కానీ శ్రద్ధ పెట్టి ఈ ఎవ్రీ మండే అట్లీస్ట్ 1 డే, హాఫ్ డే అట్లీస్ట్ మనం సైక్లింగ్ మనం చేసి మనకి అర్థమవుతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సైక్లింగ్ చేస్తే మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి అర్థమవుతుంది. జడ్పీ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమంలో ఉచిత హోమియో వైద్య సేవలను ఆయుష్ శాఖ సిబ్బంది అందిస్తున్నారు. ప్రభుత్వ హోమియో వైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. శిబిరంలో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన హోమియో మందులను ఉచితంగా పంపిణీ చేశారు. తోలాపి ఆయుష్ హోమియో ఆసుపత్రి సీనియర్ వైద్యురాలు డాక్టర్ పి పద్మజ, శ్రీకాకుళం ఆసుపత్రి సీనియర్ ఫార్మసిస్ట్ యు రామకృష్ణ వైద్య సేవలు అందించి హోమియో వైద్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి పద్మజ మాట్లాడుతూ, వడదెబ్బ నివారణకు ముందస్తు మందులను అందిస్తున్నామని, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా ఉచిత మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హోమియో మందులు చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా వినియోగించవచ్చునని వివరించారు. శిబిరానికి వచ్చిన ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణ, ఆరోగ్యకర జీవనశైలి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హోమియో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో పెండింగ్లో ఉన్న బిల్లులు, డిపాజిట్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కాంట్రాక్టర్ల అసోసియేషన్, నగరపాలక సంస్థ కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా అసోసియేషన్ కోశాధికారి బాడన హరికృష్ణ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు వినతిపత్రం అందజేశారు. 2024 నుంచి పెండింగ్లో ఉన్న సిపిఎంఎస్ బిల్లులు, గత 5 ఏళ్లుగా నిలిచిపోయిన ఈఎండి,
ఎఫ్ఎస్డి నిధులను వెంటనే చెల్లించాలని కోరారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చల్ల సింహాచలం, ఆర్ కామేశ్వరరావు, జి సుదర్శనరావు, బి మహేశ్వరరావు, వై రామారావు, ఆర్ సూర్యదీప్, కె మోహన్ రావు, బాలకృష్ణ, సంతోష్, కూర్మారావు, డి గిరిబాబు, డి తిరుమలరావు, కె రాజేశ్వరరావు, తంగి భాస్కర్ రావు తదితర కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైన స్వాతంత్ర సమరయోధుల ధీరగాథలను ఒక్కొక్కటిగా సేకరించి ఒక పుస్తకంగా టీడీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణమాదిగ రూపొందించిన విషయం తెలిసిందే. అయితే ఈ పుస్తకాలను నూతనంగా నిర్మితం అవుతున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లో ఉంచాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు ఈరోజు ఎస్వి రమణమాదిగ అందించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సానుకూలంగా స్పందించి పత్రికలో ప్రచురితమైన కథనాలను ఒక పుస్తకంగా రూపొందించే ఆలోచన బాగుంది అని, ఈ పుస్తకాలను విద్యార్థులు చదవడం వలన మన చరిత్ర తెలుస్తుందని, త్యాగాలకు అర్థం తెలుస్తుందని, తప్పకుండా కలెక్టరేట్ లైబ్రరీలో అందరికీ అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ సందర్భంగా రమణమాదిగ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ పుస్తకాలను అన్ని చోట్ల అందరికీ అందుబాటులో ఉంచేందుకు తన వంతుగా ప్రయత్నం చేస్తున్నానని, అందుకు అధికారుల సహకారం బాగుందని ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సిలో అవలంబించిన విధానాలతో ముఖ్యంగా దళిత నిరుద్యోగ యువత నష్టపోతున్నారని శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ముంజటి కృష్ణమూర్తి ఆరోపించారు. ఈ మేరకు సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పరిషత్ గ్రీవెన్స్ సెల్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకుముందు భారీ ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు, పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టి వినతి పత్రాలను అధికారులకు అందజేసినట్లు తెలిపారు. మెగా డిఎస్సి నియామకాల్లో జరిగిన అన్యాయాలను సరిదిద్దాలని వారు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులకు, విద్యార్థులకు నష్టదాయకమైన కేంద్రీకృత వంటశాలలను రాష్ట్ర ప్రభుత్వమే తక్షణమే నిలుపుదల చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికుల యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె సుశీల, బి ఉత్తర డిమాండ్ చేశారు. వంట కార్మికుల వేతనాలు పెంచాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా బడి పిల్లల మెనూ ఛార్జీలు పెంచాలని, స్మార్ట్ కిచెన్లు రద్దు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు వినతి పత్రం ఇచ్చారు. ముందుగా ఆర్ఎండ్బి బంగ్లా నుండి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులు సంఖ్యను పెంచడానికి, పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలనే మంచి లక్ష్యాలతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతుందని అన్నారు. ప్రతి నెల 5వ తేదీలోపు బిల్లులు, వేతనాలు చెల్లించాలని, వంట చేసేటప్పుడు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించి పాఠశాల, కళాశాలలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు టి ప్రవీణ, వి లక్ష్మి, కౌసల్య, ఉమా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 250 సంవత్సరాల క్రితం పొలాలకు సాగునీరు లేక కరువు కాటకాలు ఎదుర్కొన్న క్రమంలో సాగునీరు అందించేందుకు ఎంతోమంది అధికారులు, నాయకులు కృషి చేశారని, వారందరినీ స్మరించుకోవడం మన కనీస బాధ్యత అని కూటమి నాయకులు అన్నారు. ఈ మేరకు సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్లో కూటమి నాయకులు అధికారులకు తన వినతి పత్రంను అందజేసి హిరమండలం రిజర్వాయర్ ప్రాంగణంలో నేరేడు బ్యారేజ్ వద్ద దేశ, రాష్ట్ర నాయకులు సాగునీరు అందించేందుకు కృషి చేసిన అధికారుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న నేరేడు బ్యారేజీ పనులకు క్లియరెన్స్ రావడం, ప్రభుత్వం చేసేందుకు సమాయత్తం అవ్వడం ఆనందంగా ఉందని, ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ట్యాంక్ బండ్ వద్ద దేశ నాయకుల విగ్రహాలు ఏ విధంగా ఏర్పాటు చేశారో అదే మాదిరిగా హిరమండలం రిజర్వాయర్ ప్రాంగణాన దేశ, రాష్ట్ర నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. వారి విగ్రహాలను ఏర్పాటు చేయడం వలన వారిని స్మరించుకోవడంతో పాటు వారు చేసిన త్యాగాల గుర్తుకు వస్తాయని తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో టీడీపీ ఎస్ఎస్ఎల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణమాదిగ, భాజపా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, పైడి వేణుగోపాలం, చల్ల వెంకటేశ్వరరావు, పోకతోట సింహాచలం, రత్నాల నరసింహం, మాజీ సైనికులు దేవరాజ్, బాలమురళి, కృష్ణ, కొర్లకోట కొండలరావు తదితరులు ఉన్నారు. బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 మృతి చెందడం, మరో 15 మంది తీవ్రంగా గాయపడడం తనను తీవ్రంగా కలిచివేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నెల్లూరు ప్రాంతానికి చెందిన 43 మందితో కాశీ యాత్రకు వెళ్తున్న టూరిస్ట్ బస్ ఔరంగాబాద్ వద్ద లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే మంత్రి ఔరంగాబాద్ కలెక్టర్ అభిలాష్ శర్మతో ఫోన్లో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, అవసరమైతే విమాన సౌకర్యాన్ని కూడా వినియోగించాలని అధికారులకు సూచించారు. సహాయక చర్యల కోసం తన వ్యక్తిగత సిబ్బందిని కూడా అప్రమత్తం చేసినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేయగా, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా అధికారులు చర్యలు చేపట్టారని, ధైర్యంగా ఉండాలని సూచించారు. బోర్జ మండలం చీడివలస గ్రామంలో ఏకలవ్య ఆదివాసీ కళా క్రీడాకారుల సేవా సమితి సామాజిక భవన నిర్మాణానికి 20 సెంట్ల భూమి ఆర్థిక సహాయం మంజూరు చేయాలని సమితి ప్రతినిధులు జిల్లా కలెక్టర్ను కోరారు. సమితి నాయకులు చల్లా లక్ష్మణరావు, చల్లా ముఖలింగం, గేదెల పార్వతి, సవర నాగరాజు, సవర రమేష్ మాట్లాడుతూ గిరిజన సంచార జాతుల కళాకారులు, క్రీడాకారుల కోసం సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు సొంత భవనం అవసరమని తెలిపారు. ఎమ్మెల్యే కోన రవికుమార్ సూచనల మేరకు బోర్జ తహసీల్దార్ చీడివలస పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 10లో 20 సెంట్ల ప్రభుత్వ భూమిని గుర్తించినప్పటికీ ఇప్పటి వరకు మంజూరు ప్రక్రియ పూర్తి కాలేదని పేర్కొన్నారు. భూమితో పాటు భవన నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి అర్జీదారులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందే విధంగా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి జిల్లా ఎస్పీ స్వయంగా 45 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతి ఫిర్యాదుదారునితో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత ఫిర్యాదులపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వృద్ధులు, వికలాంగులు, ప్రత్యేక అవసరాలు కలిగిన అర్జీదారులతో జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి ఫిర్యాదుపై తీసుకున్న చర్యల వివరాలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో మొత్తం 45 ఫిర్యాదులు స్వీకరించగా వాటిలో కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, మోసపూరిత వ్యవహారాలు, సైబర్ నేరాలు, సివిల్ తగాదాలు వినతులు ఉన్నాయి. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, కో కన్వీనర్లు ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రత్యేక శిక్షణ అవగాహన సదస్సు సోమవారం జరిగింది. పార్టీ అబ్జర్వర్ బొంగు సురేష్, పిఎంజే బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓటర్ల మ్యాపింగ్ను 100% పూర్తి చేసేందుకు అనుసరించాల్సిన వ్యవహారాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజలు తమ ఓటు హక్కును కోల్పోకుండా కాపాడడంలో ఎస్ఐఆర్ కార్యక్రమం కీలకమని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో 95% పైగా మ్యాపింగ్ పూర్తయిందని, పట్టణ ప్రాంతంలో ఇంకా వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, బిఎల్ఏలు, కో కన్వీనర్లు, బిఎల్ఓలతో సమన్వయం చేసుకుని 95% పైగా మ్యాపింగ్ పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు పాండ్రంగి శంకర్, మోకల శ్రీనివాస్, సిద్ధు సుధాకర్, ప్రధాన విజయరం, అరవల రవీంద్ర, రెడ్డి శంకర్, ప్రియా మాధవి, తదితర నాయకులు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, కో కన్వీనర్లు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జట్టు, ముఠా హమాలీలకు సమగ్ర చట్టం తీసుకురావాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పేకల తేజేశ్వరరావు, కళాశీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి చిన్నారావు, ఉపాధ్యక్షుడు మట్ట వెంకటరమణ డిమాండ్ చేశారు. సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల సందర్భంగా శ్రీకాకుళంలోని ముత్యాలమ్మ వెజిటబుల్ మార్కెట్ హమాలీలు ఏఐటియుసి నుంచి సిఐటియులో చేరారు. ఈ సందర్భంగా హమాలీ యూనియన్ నాయకులు ఎన్ దుర్గారావు, సత్యం, నీలాద్రి, మోహన్, అప్పన్న, తౌడు, వేణు, సూర్యారావు, లక్ష్మణరావు, చిరంజీవి, రాజు, శేఖర్, గోవింద, శ్రీను, పూరినాయుడు, గణపతి, మన్మద, సురేష్, కృష్ణ, సోమేష్, కోర్మారావులకు సిఐటియు కండువాలు కప్పి స్వాగతం పలికారు. ముత్యాలమ్మ మార్కెట్ వద్ద సిఐటియు జెండా ఆవిష్కరించి నిర్వహించిన సభలో నాయకులు మాట్లాడుతూ కార్మిక హక్కుల పరిరక్షణ కోసం సిఐటియు నిరంతరం పోరాడుతుందన్నారు. హమాలీలకు ప్రమాద బీమా, సంక్షేమ పథకాలు, చట్టబద్ధ రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్లు సత్యనారాయణ, ఎం ఆదినారాయణమూర్తి, పల్లా అప్పలరాజు, ఎం అమన్నాయుడు, డొక్కరి సూరి తదితరులు పాల్గొన్నారు. పొందూరు మండలం పెనుబర్తి గ్రామంలో యూనియన్ బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మగ్గం వర్క్ శిక్షణ కార్యక్రమాన్ని ఆమదాల వలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీఈసీ చైర్మన్ కోన రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శారీస్, బ్లౌజులు, డ్రెస్సుల డిజైనింగ్కు సంబంధించిన మగ్గం వర్క్స్లో మహిళలకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. మహిళల నైపుణ్యాలను పెంపొందించుకుని స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చీగిరిపల్లి రామ్మోహన్, సెక్రటరీ సీపన శ్రీరంగ నాయకులు, బాడన గిరి, దండ రవి, శిక్షణ సంస్థ ప్రతినిధులు, బ్యాంక్ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రైవేట్ విధానాలు విడనాడి కార్మికులందరినీ క్రమబద్ధీకరించాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి టి తిరుపతిరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంజాబ్ ప్రభుత్వం 67,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేశారని గుర్తు చేశారు. అంతకుముందు రాజస్థాన్, ఒరిస్సా ప్రభుత్వాలు కూడా కార్మికులందరినీ రెగ్యులర్ చేశారని తెలిపారు. అలాగే పొరుగునున్న తెలంగాణ ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలు పెంచిందని గుర్తు చేశారు. అవేమీ చేయకుండా మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం మాత్రం ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధం అవుతుందని ఆరోపించారు. అందులో భాగంగానే విద్యుత్ బస్సులు తెచ్చేందుకు ఉత్సాహం చూపుతోందని, 14 సంవత్సరాల నుండి అసలు ఆర్టీసీలో కొత్త రిక్రూట్మెంట్ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో వై సూర్యనారాయణ, చిక్కాల గోవిందరావు, టి ముత్యాలరావు, కె సంతోష్, డి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి విద్యార్థులకు అందజేయాల్సిన పాఠ్య పుస్తకాలు, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లను మండల కేంద్రాల నుంచి పాఠశాలలకు తరలించే బాధ్యత మండల విద్యాశాఖాధికారులదేనని ఏపీటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా శాఖ పేర్కొంది. కొన్ని మండలాల్లో ఎంఈఓలు ఈ బాధ్యతను ప్రధానోపాధ్యాయులపై మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని జిల్లా అధ్యక్షుడు చావలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖాధికారి దృష్టికి తీసుకువెళ్లి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. అన్ని మండలాల్లో పాఠ్య పుస్తకాలు, ఎస్ఆర్కేవిఎం కిట్లను పాఠశాలలకే చేర్చే బాధ్యతను ఎంఈఓలు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఈ అంశాన్ని రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్తామని ఏపీటీఎఫ్ నాయకులు హెచ్చరించారు. చిరుధాన్యాలైన సామలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సామలు తీయగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి కలిగే అనేక సమస్యలను ఇది తొలగిస్తాయి. అయితే సామలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. పైత్యం ఎక్కువగా అవడం వలన భోజనం తర్వాత గుండెల్లో మంటగా ఉండడం, లేదంటే తేన్పులు రావడం, కడుపు ఉబ్బరం లాంటివి ఏమైనా ఉంటే ఇవి తరిమి కొడుతుంది. కనుక ఇటువంటి సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోవడం వల్ల ఈ సమస్యలు దూరం అవుతాయి. అజీర్తి, అతిసారం వంటి సమస్యలు కూడా ఇది పరిష్కరిస్తుంది. సామలు తీసుకోవడం వల్ల ఆడవారి ఋతు సమస్యలకు కూడా మంచిది. సామలలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కనుక దీనిని తీసుకోవడం వలన మలబద్ధకం అరికడుతుంది. మైగ్రేన్ సమస్యలు ఉన్నవారు కూడా దీనిని తీసుకోవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది. కీళ్ళ నొప్పులకు, ఊబకాయం సమస్యలకు మంచి పరిష్కారం చూపిస్తుంది. అలానే గుండె సమస్యలకు కూడా ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఆడవారిలో పీసీఓడి ఉంటే దానిని కూడా దీనితో తగ్గించుకోవచ్చు. సామలు తీసుకోవడం వల్ల మగవారిలో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. చూసారా, దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. కనుక దీనిని తీసుకుని ఈ సమస్యల నుండి బయటపడండి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కృతజ్ఞతే బీదవారి చెల్లింపు, దయ గొప్పవారి మళ్లింపు. ప్రపంచం కూడా ఎంతో కొంత దుర్మార్గపు మసాలాను ఆధ్యాత్మికములో ప్రేరేపించడం కంటే దురదృష్టం లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.